శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంలోని 21, 22 శ్లోకాలు. అర్జున ఉవాచ సేనాయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేవ తాన్ నిరీక్షేహం యోద్ధుకామనావస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. భావం: అర్జునుడు ఇలా అన్నాడు: అచ్యుత, శ్రీకృష్ణ, దయచేసి నా రథాన్ని 2 సైన్యాల మధ్యలో నిలుపుము. ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను పరీక్షించాలి. ఈ శ్లోక వివరణ: అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అచ్యుత అని సంబోధించాడు. అంటే పతనం లేనివాడు, ఓటమి ఎరుగనివాడు అని అర్థం. నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో ఒకసారి చూడాలని ఉందయ్యా. మన రథం సేనల మధ్యకు పోనిచ్చి అక్కడ నిలుపు. అందర్నీ ఒక్కసారి తేరిపారా చూడాలి. కృష్ణ, ఈ యుద్ధానికి ఎవరెవరు వచ్చారో, ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో, వారి వారి యుద్ధ నైపుణ్యం ఏమిటో నేను పూర్తిగా తెలుసుకునే వరకు మన రథాన్ని 2 సేనల మధ్యలో నిలుపు ఉంచు. కౌరవ సేనల్లో ఏ మహారథులు యుద్ధానికి వచ్చారో చూడాలి అనుకున్నట్లు అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికాడు.